సూర్యాపేట జిల్లాలోని సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ఈ మార్కెట్ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. గాలి వెలుతురు సక్రమంగా అందకపోవడంతో వ్యాపారస్తులు మార్కెట్ వినియోగం చేయడం లేదని గుర్తించిన కలెక్టర్ వెంటనే తగిన ఏర్పాట్లు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా వచ్చే శనివారం రోజున మార్కెటింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ 31 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సమీకృత మార్కెట్ రైతులకు, ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాత మార్కెట్ యార్డ్ నందు గత ప్రభుత్వంలో జిల్లా సమీకృత కూరగాయలు, నాన్ వెజ్, వెజ్ మార్కెట్ను ఇక్కడ 32 కోట్ల 18 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేపట్టి అది నిరుపయోగంగా ఉండబడి ఉన్నది. దీనికి గత పాలకులు దేనికి చేసిరో దీని డిజైన్ ఏందో వాళ్ళే చెప్పాలి. ఒక ఆయన ఆడపోయి నేను కాళేశ్వరం టోపీ పెట్టుకుని అది కడితే కూలిపోయింది. అది ఇక్కడ ఉన్న ఆయన టోపీ పెట్టుకుని ఆయన కూడా ఇదే చెప్పిండు, నేను ఇంజనీర్ నేనే కడతాను కట్టిండు. ఇది కథం అయిపోయింది. కాబట్టి ఇక్కడ సూర్యాపేట పట్టణంలో కూరగాయల వ్యాపారస్తులకైతేంది, ప్రజలకైతేంది అసౌకర్యంగా కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా అసౌకర్యంగా కొనుక్కునేటోళ్ళకు ఉంది, అమ్ముకునేటోళ్ళకు కూడా ఉంది. పాపం వాళ్ళు ఊర్లకి వెళ్ళి వచ్చి కొంతమంది రైతులు ఉన్నారు, కొంతమంది వెండర్స్ కూడా ఉన్నారు. ఆ ఊర్లకి వెళ్ళి ఆటోలో రిక్షాలలో ఈ కూరగాయలు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళకు ఒక షెల్టర్ అడ్డాన లేకుండా రోడ్ల మీదనే వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితి దుస్థితిలో ఉంది. దీన్ని ఇంత బ్రహ్మాండంగా కట్టుకున్న, ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వ ధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆనాడు మార్కెట్ అయితేంది, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితేంది, దీన్ని సూర్యాపేట మున్సిపల్ అయితేంది, అందరూ కూడా దీంట్లో భాగస్వామై ఇది మార్కెట్ సంబంధించిన స్థలంలో ఇది కట్టడం జరిగింది. దీన్ని నిరుపయోగంగా ఒక ఫెయిల్యూర్ స్కీమ్ కింద ఇది తీసుకురావడం, స్కీమ్ కింద ఇది అయిపోయింది. కాబట్టి దీన్ని ప్రజలకు ఉపయోగపడటానికి దీన్ని పదే నేను మార్కెట్ చైర్మన్ అయినాక చాలా సందర్భాలు ఇక్కడ మీటింగ్లు చేసుకున్నాం. వ్యాపారస్తులతో కూడా 2-3 సందర్భాల్లో మా మార్కెట్ ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మార్కెట్ యార్డ్ సంబంధించిన కొన్ని అంశాల గురించి ప్రత్యేకంగా మనం కట్టిన ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉన్నదో వాటికి వినియోగంలో తీసుకురావడానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అది చూసుకోవడానికి, పరిశీలించడానికి, అదేవిధంగా గతంలో మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ కావచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు వారు ఈ మార్కెట్ స్టడీ చేసి అదేవిధంగా వేరే ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఉన్నాయో అక్కడ ఎట్లా అమలు చేస్తున్నారో చూడడానికి విజిట్స్ కూడా చేసి మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఒక కొద్ది రోజు క్రితం టీం కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ విజిట్ చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి వెళ్ళడం జరిగింది. వాటికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులు, అదేవిధంగా కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఇది యూటిలైజేషన్లో తీసుకురావడానికి ప్రస్తుతం చాలామంది రోడ్కి ఎంబడే వాళ్ళ షాప్స్ పెట్టుకొని చిన్న టెంపరీగా పెట్టుకొని నడిపిస్తున్నారు. వాటికి పర్మనెంట్గా మనం ఇక్కడ ఈ మార్కెట్లో తీసుకురావడానికి టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, వెంటిలేషన్ ప్రాబ్లం ఉన్నది, అదేవిధంగా 1 or 2 అదర్ ఇష్యూస్ ఉన్నాయి, అది పరిష్కారం చేయడానికి ఇక్కడ రివ్యూ కోసం రావడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంజనీర్స్ పిలిపించి వాళ్ళతోటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయించి అది కూడా మళ్ళీ కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముందు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాము.